ఇంకొకటి మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వేరు లేదా బీజేపీ వేరు, మరొక జాతీయ పార్టీ వేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చేసరికి తండ్రి అధినాయకుడు, కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు, కూతురు అంటే నిన్నటి వరకు కూతురు ఒక ప్రముఖ నాయకురాలు, ఒక అల్లుడు ఒక ప్రముఖ నాయకుడు, మరొక అల్లుడు మేనల్లుడు మరొక ప్రముఖ నాయకుడు. ఈ మొత్తం కుటుంబ వ్యవహారంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఇతరుల నాయకులు ఎవరు లేరా అనేటువంటిది కూడా జనానికి ఎప్పటి నుంచో ఉన్నది. అదేమి కొత్త విషయమే కాదు. కానీ ఇప్పుడు మరి కుటుంబ వ్యవహారంలో మొత్తం అంటే కుటుంబ సభ్యుల మధ్య అధికారాన్ని అనుభవించడంలో కావచ్చు, దాంతో సంపాదించుకున్నటువంటి వాటితో కావచ్చు, వచ్చినటువంటి విభేదాలు అనేటువంటిది వాళ్ళ జనమందరూ కూడా అనుకుంటున్నటువంటి వాస్తవం. ఎందుకని మరి కవిత గారు 2018లోనే హరీష్ రావు గారు కాళేశ్వరం డబ్బుల్ని 25 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు అన్నప్పుడు ఆమె ఎందుకని మాట్లాడలేదు? మరి పోనీ అప్పుడైనా లేఖ రాయొచ్చు కదా, కనీసం బయటికి చెప్పకపోయినా తండ్రికి ఏమన్నా లేఖ రాశారా? ఇదిగో నాన్న, ఈ విధంగా నీకు వ్యతిరేకంగా హరీష్ రావు గారు ఇట్లా చేస్తున్నారు, తన కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నారు అని ఏమైనా చెప్పారా? అప్పుడు ఏమి చెప్పినట్టు లేదు. అందుకని ఇలా అనేకమైనటువంటి సమస్యలని, ఆ ప్రశ్నలని ఆమె చెప్పినటువంటి అంశాలు లేవనెత్తుతున్నటువంటి పూర్వరంగంలో ఇంకేమాత్రం అది పార్టీ కుటుంబ వ్యవహారము కానీ లేదా పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. బహిరంగమైన తర్వాత ఎవరైనా ఏమైనా కూడా ప్రశ్నించవచ్చు, డిస్కషన్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు కేసీఆర్ నోరు విప్పుతారా లేదా, ఆమె లేవనెత్తినటువంటి అన్నిటికీ సమాధానాలు చెప్తారా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కామెంట్లు లేదా బీఆర్ఎస్ ఇతర పార్టీలు వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ రాజకీయపరమైనటువంటి కనుక మనం ఇప్పుడేమీ చెప్పలేము. ఒకటి మాత్రం స్పష్టం, ఎవరెన్ని చెప్పినా, ఎవరి మీద ఎన్ని ఆరోపణలు చేసినా గానీ ఇదే కవిత గారు రేపు తెల్లవారేసరికి బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ లో చేరినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే ఇట్లా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఈ రెండు పార్టీల్లో చేరటమే కాదు, చివరికి బీఆర్ఎస్ లోనే నాన్న తప్పైపోయింది, నేను పొరపాటు చేశాను, ఏదో మాట్లాడేశాను అని చెప్పేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరినా కానీ ఆమెకేమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ మనం కామన్ గా చూస్తున్నాం. అందుకని చేర్చుకునేటువంటి వాళ్ళకి కూడా ఏదో ఒక సాగుతోటి వాళ్ళు చేర్చుకుంటున్నారు. అందుకని రాజకీయాల్లో అటువంటి విలువలన్నీ లేని సందర్భంలో ఆమె కార్యాచరణ ఏమిటనేటువంటిది ఒకటైతే, కేసీఆర్ ఇప్పుడు మొత్తంగా కేంద్ర స్థానంలో కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దాన్ని బట్టే బహుశా ఆమె కార్యాచరణ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చర్యలు ఉంటాయనేది నాకు. రైట్ సార్, ఒక నిమిషం మీరు అలాగే ఉండండి సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఇక బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సారీ, సుదీర్ఘంగా మీరు వెయిట్ చేస్తున్నారు, మీకు మాట్లాడే అవకాశం ఏమంటే ముందుగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, తర్వాత మరి పొలిటికల్ అనలిస్ట్ ఏమంటున్నారు, బయట ఏం చర్చ జరుగుతుందో తెలిసిన తర్వాత కవితది ఎలాగ మొత్తం మీరు ఆ ప్రసంగం అయితే విన్నారు కదా నిన్న మీడియాలో మాట్లాడింది. అయితే అవును, నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారు, కేటీఆర్ను కూడా సిరిసిల్లలో ఓడించేందుకు హరీష్ రావు కుట్రలు చేశాడు, సంతోష్ రావు ఏమో మీ పార్టీ నాయకుల్ని ఎవరిని కూడా కలవకుండా అడ్డుకుంటున్నాడు. సో ప్రత్యామ్నాయంగా అంటే ఒక షాడో లాగా వీళ్ళిద్దరూ కేసీఆర్తో నుండి కుట్రలు చేస్తున్నారు. మరి ఈ కుట్రలు ఎందుకు చేస్తున్నారు? ఆయన బాహుబలి అనుకున్నాం మొన్నటిదాకా, కవిత చేసిన తర్వాత కట్టప్ప అని ప్రచారం జరుగుతుంది. నిజంగా హరీష్ రావు కట్టప్పనా లేకుంటే బాహుబలినా? బీఆర్ఎస్ పార్టీలో అసలు ఆయన పాత్ర ఏంటి? కన్న కూతురుగా మరి కవిత చేసిన